వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు నేను మాదాపూర్లో ఉన్న ప్రముఖ యోగా గురు యోగిని అరుణాదేవి గారి యోగాశ్రమంలో ఉన్నాను. అనేక రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. మనం మెడిసినల్ ప్లాంట్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాము. వాటిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఏంటి, ఏ అనారోగ్య సమస్యలకు వాటిని ఎలా వాడుకోవాలని. సో ఇది వేప చెట్టు మనందరికీ తెలిసిందే, చాలా పవిత్ర వృక్షంగా మనం భావిస్తూ ఉంటాము. సో దేవాలయాల్లో కూడా దీనికి పూజలు చేస్తూ ఉంటారు. దీనిలో అనేక రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. మరి ఏ అనారోగ్య సమస్యలకు దీన్ని ఎలా వాడుకోవాలి, ఇది తగ్గించే జబ్బులు ఏంటి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు యోగా గురు యోగిని అరుణాదేవి గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, మెడిసినల్ ప్లాంట్స్ గురించి చెప్తూ ఉన్నారు. సో వేప చెట్టు ఎంత పవిత్ర వృక్షంగా భావిస్తాము మనము. సో ప్రతి దేవాలయంలో ఉంటుంది, పూజలు చేస్తాము. అయితే ఏంటి అసలు ఈ మెడిసినల్ వాల్యూస్ ఏమున్నాయి, దీన్ని ఎలా తీసుకుంటే ఏ అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు? దీంట్లో యాంటీబయాటిక్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేషన్ కూడా ఉంది. మీకు ఇప్పుడు ఇది చూస్తే, ఈ ఆకు చూస్తే, ఇవి మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు. వేప చెట్టు గాలి మనకి ఆ పెద్ద పెద్ద చెట్లు అవుతాయి, వృక్షాలు అవుతాయి. ఇవి ఈ చెట్టు గాలి తగిలితే కూడా మనకి ఇన్ఫెక్షన్స్ రావు. అలాగే మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, తొందరగా లంగ్స్ ఇన్ఫెక్షన్స్ కానీ అట్లాంటివి చాలా తొందరగా రాకుండా ఉంటాయి. వేప చెట్టు చాలా చాలా మంచిది మాట. వేప చెట్టు, వేప చెట్టుని ఎన్ని విధాలుగా ఉపయోగించి అన్ని విధాలుగా ఉపయోగించి, వేరు నుంచి వేప కాయలు వస్తాయి, వేప పువ్వు వస్తుంది. వేప పువ్వు ఇప్పుడు సీజన్ కాదు, మనకు ఉగాదికి అయితే మంచి పువ్వు వస్తుంది. ఆ పువ్వు కూడా మనకి ఉపయోగపడుతుంది. ఆ పువ్వు కూడా మనం బాగా సీజన్ లో ఆ పువ్వు కనుక తీసుకుని దాన్ని కాస్త నీడలో బాగా ఆరబెట్టేసి డ్రై అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ బాటిల్లో పెట్టుకుని, ఎప్పుడైనా ఏదైనా ఫీవర్ వచ్చి, లేకపోతే ఇన్ఫ్లమేషన్ అంటాం కదా, కాళ్ళు వాయడం, లేకపోతే సర్క్యులేషన్ సరిగ్గా అవ్వక ఈ కాఫ్ మజిల్స్ అవి వాస్తాయి, కాళ్ళు అవి ఉబ్బుతాయి, చేతులు అవి ఉబ్బుతాయి, ఎందుకో ఉబ్బునియో తెలియదండి, ఉబ్బుతాయి అప్పుడప్పుడు అంటారు. అట్లాంటి వాళ్ళు ఆ పువ్వు కొంచెం తీసుకుని కాస్త టీ లాగా ఒక గ్లాస్ నీళ్ళు వేసి కాస్త ఒక 3-4 minutes మరగబెట్టి మూత పెట్టి తర్వాత దాన్ని తాగితే చాలా 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 మంచిది. లివర్ కూడా మంచిది ఆ ఫ్లవర్ తాగడం వల్ల. అంటే లివర్ డిటాక్స్ అవుతుంది. అట్లా డిటాక్స్ అవడం కన్నా కూడా లివర్ కు అంటే లివర్ సక్రమంగా పనిచేయడానికి కూడా అది ఉపయోగపడుతుంది, మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఈ వాటర్ లోపల ఉన్న ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే కూడా అది మనల్ని డ్రైన్ చేస్తుంది, తగ్గిస్తుంది. ఏది పువ్వు చెప్తున్నా నేను. ఇది అన్నిటికీ మంచిది, స్కిన్ కి మంచిది. తర్వాత చూడండి, మనకి ఏమైనా స్కిన్ డిసీజెస్ వచ్చినా, అమ్మవారు అని అంటారు, చికెన్ ఫాక్స్, అమ్మవారు వచ్చినా కూడా ఏమి ఇది వరకు అయితే ఎటువంటి వైద్యం చేసేవాళ్ళు కాదు. ఫ్రెష్ ఆకులు ఇలా గుత్తులు కింద కోసుకొచ్చి కింద బెడ్ లాగా వేసేసి వాటిని బాగా దులిపేవాళ్ళు. ఏమన్నా పురుగులు చీమలు అలాంటివి ఉంటే బాగా దులిపేసేసి పల్చటి బట్ట, చాలా మెత్తని ఇది వరకు వచ్చాయి మీకు వాయిల్ పంచలు తెల్లటిది వేసి దాని మీదే పడుకోబెడతారు. ఈ ఆకుల్ని ప్రతిరోజు మార్చేస్తారు. ఇవాళ పెట్టిన ఆకులు మళ్ళీ తీసి పడేసి మళ్ళీ ఫ్రెష్ ఆకులు తీసుకొచ్చి పెడతారు. పెట్టి ఫుడ్ సాలిడ్ ఆయిల్ లేకుండా, ఎట్లా ఏమి లేకుండా బాయిల్ చేసిన బీరకాయ, పత్యం అంటారు కదా, బీరకాయ, పొట్లకాయ, సొరకాయ అట్లాంటి కూరగాయలు ఉడకబెట్టి వాళ్ళకి మజ్జిగన్నం ఇస్తారు. అంతే ట్రీట్మెంట్. అది ఎలా అయినా ఓ 10 రోజులు 15 రోజులు ఉంటది. క్లీన్ గా ఉంచుతారు అన్నమాట. సో ఇదే వైద్యం, ఇంతకు మించి వైద్యం అనేది ఉండేది కాదు. ఇంకా వచ్చినప్పుడు కళ్ళు రోజు ప్రొద్దున్నే కొంచెం ఒక చిన్న కప్పు ఫ్రెష్ కళ్ళు, తాటి కళ్ళు తాగిపిస్తారు. ఎందుకు అని అంటే కూల్ అవుతుంది బాడీ అంతా కూడా, కూల్ అయ్యి ఏమైనా ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిస్తుంది, ఆ వేడి తగ్గిస్తుంది. వాళ్ళకి లోపల నుంచి మంట, అన్ని పుండ్లు పడిపోయి మంటగా ఉంటుంది. అమ్మవారు శాంతిస్తుంది అమ్మవారు అని చెప్పేసి ఎందుకంటారంటే యాక్చువల్లీ కూల్ అవుతుంది, కూల్ అయ్యి వాళ్ళకి హాయిగా కాస్త రెస్ట్ లో నిద్రపోతారు. సో అది తాగిపిస్తారు ఈ వేపాకులు. ఇంకా మనం క్లెన్జింగ్ కోసం ప్రతిరోజు మన బాడీ క్లెన్స్ అవ్వాలంటే వీటిల్లో మనం ఏం చేయాలంటే, ఈ ఆకులు మంచిగా ఆకుల్ని ఇట్లా, ఈ ఆకులు ఉంటాయి కదా, ఒట్టి ఆకులు ఇట్లా, ఈ ఆకులు తీసుకుని పచ్చి కడిగేసిన తర్వాత ఈ పచ్చి కొంచెం చిన్న రోల్ పెట్టుకుని నూరుకోవాలి. పచ్చి పసుపు కొమ్మలు ఉంటాయి కదా, ఇప్పుడు సపోజ్ ఇన్ని ఆకులు అనుకోండి, ఇన్ని ఆకులు ఎంత అవుతుంది, ఒక చిన్న బాల్ అవుతుంది. ఒక గుప్పుడు ఆకులు వేసుకుని ఇంత ఒక 2 ఇంచుల పచ్చి పసుపు కొమ్మ దొరుకుతుంది కదా, 2 ఇంచుల పచ్చి పసుపు కొమ్మ వేసుకుని కొంచెం దంచేసేయాలి. మిక్సీలో వేయకండి, మిక్సీలో వేస్తే మరీ మెత్తగా అయిపోతుంది అన్నమాట. అది అలా కాకుండా మన రోట్లో గట్టిగా ఇట్లా దంచితే కొంచెం గట్టిగా వస్తుంది.
చిన్న చిన్న ఆకులు ఉన్న గట్టిగా వస్తుంది అనమాట. దాన్ని ఏం చేయాలంటే చిన్న చిన్న కుంకుడికాయ గింజలు అంతంత చిన్న చిన్న బాల్స్ చేసుకుని ప్లేట్లో పెట్టేసేసుకుని ఎండలో పెట్టేసేయండి. ఎండలో పెట్టేస్తే ఏమవుతాయంటే అది గట్టి పడతాయి. అవి ఆరిన తర్వాత అవి తీసుకుని ఒక గాజు సీసాలో వేసుకోండి. వేసుకుని పెట్టుకుని ఎప్పుడైనా క్లెన్స్ చేసుకోవాలి, లేదా రోజు ఒక నెల రోజులు ఒక 40 రోజు మండలం అలా పెట్టుకుని రోజు పొద్దున్నే లేవగానే ఒక బౌల్ వాటర్ ఇంటేక్ వేసేసుకుని ఒక గ్లాస్ వాటర్ తాగేసేయండి. సో చాలా బాగుంటుంది ఇది. మేము ఇప్పుడు యోగాలో ఎవరు జాయిన్ అయినా కూడా ఇది చేయండి అని చెప్తామట. క్లెన్స్ అవుతుంది మీకు బాడీలో మీకు మనకి యాంటీబయాటిక్ అవసరం లేకుండా ఇది పనిచేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మీరు ఒక నెల రోజులు అట్లా తీసుకుంటా ఉండండి. ఇయర్లో కనీసం ఒక 2 months ఇది తీసుకుంటా ఉంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా ఎక్కడైనా మనకి స్కిన్ మీద దెబ్బలు తగిలినప్పుడు, అలర్జీ లాగా ఏ పుళ్ళు వచ్చినాయి లేకపోతే ఇట్లాంటివి వచ్చినప్పుడు, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ ఆకులు తీసేసి పసుపు కొమ్మ ఇట్లా నూరేసి మంచిగా నలుగు ఎలా పెట్టుకుంటాం అలా బాగా నలుగు పెట్టుకుని స్నానం చేసేసారనుకోండి, ఆ స్కిన్ మీద ఉన్న ఆ ఇది అంతా కూడా మీకు పోతుంది. ఆ అలర్జీ బాగా తగ్గుతుంది. ఒకసారి యాక్నెస్ వస్తాయి, అవి చీమ పసు ఉంటుంది లోపల కారుతూ ఉంటాయి. అట్లాంటప్పుడు ఇది పచ్చి పసుపు పేస్ట్ లాగా చేసుకుని, ఈ ఆకు పచ్చి పసుపు పేస్ట్ లాగా తీసుకుని ఆ పేస్ట్ని ఎక్కడ యాక్నే ఉందో అక్కడే అట్లా అంటించి అలా వదిలేసేసి నైట్ అంతా, లేదా ఒక 1 hour వదిలేసి తర్వాత క్లీన్ చేసుకోవాలి. సో అలా క్లీన్ చేసుకుంటే యాక్నే కూడా బాగా తగ్గుతుంది.